అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీ టౌన్షిప్ కట్టమన్నాం. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను,